రాష్ట్రానికి సమర్థ పాలన అందించే వారెవరో ఆలోచించాలి కానీ కులం మతం చూసి ఓట్లేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్ర నాయకుని ఎన్నుకునే సమయంలో గుడ్డిగా ఓట్లు వేయొద్దన్నారు. జగన్ కారు కింద పడే వృద్ధుడు చెంగయ్య చనిపోయినట్లు ఆధారాలున్నాయని, అయినా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు కళాకారుడు పోషిబాబుకు చర్మకార పింఛను, గెడ్డం కృష్ణదుర్గ అనే మహిళకు వితంతు పింఛను అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. పేదలకు పింఛన్లు సేవాభావంతో అందజేయాలని, చులకనగా చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నేను రాకపోతే ఎక్కడో మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పింఛన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్లు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మెగా డిఎస్సికి అనేక అడ్డంకులు సృష్టించారని సీఎం మండిపడ్డారు. నెలలోగా ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనేయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరుద్యోగులున్నారు. అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గోదావరి పుష్కరాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు. గోదావరి ఒక పక్క, కడియం నర్సరీ ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓ వృద్ధుడు తన కారు కింద పడ్డాడని తెలిసి కూడా జగన్ పక్కన పడేసి వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కు మనిషి ప్రాణం విలువ తెలియదని మండిపడ్డారు. మొన్న పోయాడు. బల ప్రదర్శన, రౌడీజం ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరో మీరు ఆలోచించండి. నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్లిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. క్లియర్ కట్ గా ఫారెన్సిక్ ఎవిడెన్స్ లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే, మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి చూస్తారు. కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డిగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కులము మతము తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు ముఖ్యం. సీఎం తీసుకొచ్చిన P4లో భాగంగా ఠాగూర్ ల్యాబొరేటరీస్ సంస్థ ఓ పేద కుటుంబాన్ని దత్తత తీసుకుంది. కుటుంబంలోని 2 యువతుల చదువు, ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం సీఎం ముందు ప్రకటించింది. అలాగే కుటుంబంలోని దివ్యాంగురాలి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చింది.